ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 17th July 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డిడి టోకన్స్ అయితే ఎస్ఎస్టీ టోకన్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణునివాసం కాంప్లెక్స్లో అయితే ఇస్తారండి. బాగా గుర్తుపెట్టుకోండి. భూదేవి కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టాండ్ నుంచి అయినా 3.5 కిలోమీటర్ రేడియస్ లోపల అయితే ఉంటుంది. మనకి అలిపిరి స్టెప్స్ అయితే ఉంటాయి కదా, అక్కడ నియర్ బై అయితే ఉంటుంది. అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అలిపిరి స్టెప్స్, ఆ తర్వాత శ్రీవారి స్టెప్స్. ఇక్కడ ఎటువంటి టోకన్స్ అయితే ఇవ్వరండి. శ్రీవారి స్టెప్స్లో వెళ్ళాలి అనుకున్న భక్తులు అయితే భూదేవి కాంప్లెక్స్కి వచ్చి టోకన్స్ అయితే తీసుకోండి. అండ్ ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటే మీరు అలిపిరి స్టెప్స్ అయినా వెళ్ళొచ్చు, లేకుంటే బస్సులో అయినా వెళ్ళొచ్చు. దానికి ఎటువంటి కండిషన్స్ అయితే లేదు. టోకన్స్ తీసుకుంటే రేపటి రోజు దర్శనం అయితే వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బిఫోర్ 1 day టోకన్స్ అనేది ఇస్తారండి. అది కూడా ఆఫ్టర్నూన్ స్లాట్స్ అయితే ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన స్లాట్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళిపోవాలి. శ్రీవారి స్టెప్స్ అయితే భూదేవి కాంప్లెక్స్లో డిడి టోకన్స్ అనేది ఇస్తారు. డిడి టోకన్స్ తీసుకొని ఈవినింగ్ 5:30 లోపల స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదా శ్రీవారి స్టెప్స్, ఆ స్టెప్స్ ఒకటి వెళ్ళినా సరే సరిపోతుంది. 5:30 తర్వాత అయితే అలో చేయరు. బాగా గుర్తుపెట్టుకోండి. 12 years బిలో ఉన్న పిల్లల్ని అయితే అలో చేయరండి. అలిపిరి స్టెప్స్ అయినా శ్రీవారి స్టెప్స్ అయినా 2 PM తర్వాత అయితే అలో చేయరు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బిఫోర్ 2 PM లోపల శ్రీవారి స్టెప్స్ అయినా అలిపిరి స్టెప్స్ అయినా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా అలిపిరి స్టెప్స్ అయినా శ్రీవారి స్టెప్స్ అయినా వెళ్ళటైతే గ్రూప్గానే వెళ్ళండి. ఆ తర్వాత భూదేవి కాంప్లెక్స్లో 2 types ఇస్తారండి. భూదేవి కాంప్లెక్స్ రైట్ సైడ్ ఏమంటే ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తారు, లెఫ్ట్ సైడ్ వస్తే డిడి టోకన్స్ ఇస్తారు. న్యూ క్యూ లైన్స్ 2 types అనేది ఉంటుంది. అక్కడ చూసుకొని క్యూ లైన్లోకి అయితే వెళ్ళండి. కన్ఫ్యూజ్ అయితే ఎక్కడ వద్దండి. అక్కడ వాష్రూమ్స్ ఉంటుంది, వాటర్ తాగడానికి కూడా ఉంటుంది. వాటర్ అంటే మీరు అక్కడ డ్రమ్స్లలో టీటీడీ ఎంప్లాయీస్ అయితే ఇవ్వడానికి అయితే ఆస్కారం అయితే ఉంది. అలా లేదు మేము తాగము అంటే వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి. ఆ తర్వాత భూదేవి కాంప్లెక్స్లో లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉండదండి. లగేజ్ క్యారీ చేసుకుంటూనే మీరు టోకన్స్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత కొండపైకి వెళ్ళిన తర్వాత ఎస్ఎస్టీ టోకన్స్ అయినా డిడి టోకన్స్ అయినా తీసుకున్నట్లయితే క్యూ లైన్లో వెళ్ళేటప్పుడే మీకు లగేజ్ కౌంటర్స్ కూడా అక్కడే ఉంటుంది. మీ లగేజ్ కనుక చాలా హెవీగా ఉన్నట్లయితే తిరుమలలో బాలాజీ బస్ స్టాండ్ అని చెప్పి పాత బస్ స్టాండ్ అనమాట, అక్కడ పద్మనాభ నిలయం, మాధవ నిలయం, యాత్రి సదన్ టు యాత్రి సదన్ ఇలా రకరకాలుగా కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయండి. ఫ్రీ లాకర్స్, కామన్ హాల్స్ ఉంటుంది. అక్కడ లాకర్స్ తీసుకొని 24 hours అయితే ఇస్తారు. ఆధార్ కార్డు చూపించారంటే ఆ లాకర్ అనేది ఇస్తారు. అక్కడ అవైలబుల్ ఉంటేనే ఇస్తారండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ లాకర్ తీసుకొని లగేజ్ అక్కడ పెట్టేసి మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. లగేజ్ మీకు తక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ మీకు టైం లేదనిపిస్తే క్యూ లైన్లో లగేజ్ తీసుకుని వెళ్ళి అక్కడే లాకర్లో ఇచ్చేసారంటే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ బయట PAC4 అని చెప్పి ఒక కాంప్లెక్స్ అనేది ఉంటుంది. లాకర్స్, మొబైల్స్ అన్నీ అక్కడే ఇస్తారనమాట. అక్కడైతే వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. 2 options అయితే ఉంటుంది లగేజ్ పెట్టుకోవడానికి. అండ్ తిరుమలలో CRO ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు అంటే అక్కడ రూమ్స్ అనేది ఇస్తారు. ఫ్యామిలీస్కి మాత్రం, బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరు. ఇప్పుడు చూడండి, ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 18వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ 2 నుంచి నైట్ 10 PM వరకు ఉండే టైం స్లాట్ దర్శనాలు అయితే ఉన్నాయండి. ఈరోజు భక్తులు అయితే మార్నింగ్ 11 AM నుంచి క్యూ లైన్లు అయితే ఉన్నారండి. ఆల్ 3 places అనమాట. క్యూ లైన్స్ అనేది ఎర్లీ మార్నింగే ఓపెన్ చేస్తున్నారు. బట్ ఈ ఆఫ్టర్నూన్ 2 PM టు 3 PM లోపల టోకన్స్ అనేది ఎప్పుడైనా ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు క్యూ లైన్లోకి ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేసి టోకన్స్ అయితే తీసుకోండి. ఎర్లీగా ఫాస్ట్గా అయిపోతున్నాయండి టోకన్స్ అయితే. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా తిరుపతికి ఎర్లీ మార్నింగ్ 6 AM-కి 7 AM-కి కనుక రీచ్ అయినట్లయితే మీరు 10కి లేకపోతే 11 AM-కి అంతా క్యూ లైన్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. 11 AM నుంచి క్యూ లైన్స్ అయితే అలో చేస్తారు ఎప్పుడైనా. ఈ రోజు అయితే 11 AM-కి అలా అయితే అలో చేశారండి. వెళ్ళి క్యూ లైన్లో వెళ్ళి వెయిట్ చేయండి. 2 PM నుంచి 3 PM లోపల టోకన్స్ అయితే ఇస్తారండి. దానికి ఆధార్ కార్డు కంపల్సరీ అనమాట. ఆధార్ కార్డు ఒరిజినల్ లేదంటే సాఫ్ట్ కాపీ. ఆ 2 మర్చిపోయారు అంటే మొబైల్లో అయినా చూపియండి. వాళ్ళు ఫోటో క్యాప్చర్ చేసుకొని మీకైతే ఇస్తారండి. వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది, మేము మర్చిపోయాము నెక్స్ట్ టైం తీసుకొని వస్తాము అంటే మీ మొబైల్లో అయితే చూపియండి. వాళ్ళు ఇస్తారు టోకెన్ అనేది, మీ ఫోటో అయితే తీసుకుంటారు. సో శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడ నియర్ బై అనమాట. ఆరెంజ్ కలర్లో బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా ఫుడ్ అనేది పెడతారండి టీటీడీ వాళ్ళైతే. ఫుడ్ ఎవరైనా తినకుండా ఉంటే అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో ఉండి ఫుడ్ అయితే తినండి. మామూలుగా సాంబార్ రైస్ ఇలా రకరకాలు ఉంటాయి కదండి తిరుమలలాగా, అలా అయితే వాళ్ళు ఇస్తారండి. అండ్ విష్ణునివాసంలో అయితే నార్మల్గా ఆఫ్లైన్ రూమ్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకొని విష్ణునివాసంలో అయితే చూసుకోవాలి. రూమ్స్ అవైలబుల్ ఉంటేనే వాళ్ళు ఇస్తారు. సేమ్ థింగ్ అలాగే తిరుమలలో కూడా CRO ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ రూమ్స్ అనేది ఉంటుంది. అది కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని క్యూ లైన్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 AM కంతా ఓపెన్ అవుతుంది.
అక్కడికి వెళ్ళి చూసుకోవాలన్నమాట. అలాగే 300 రూపీస్ ఉంటాయి కదా, అవి కూడా సేమ్ థింగ్. ఆన్లైన్లో బుక్ చేసుకునే రూమ్స్ ఎవరైనా ఉంటే టికెట్స్ తీసుకురావాలి. డీడీ టోకన్స్ అయితే 2000 టోకన్స్ అయితే రేపటి దర్శనానికి అయితే ఇస్తున్నారు. ఆఫ్టర్నూన్ 2 PM to 5 PM ఉండే టైం స్లాట్ దర్శనాలు అనమాట. మీకు ఆఫ్టర్నూన్ టైం స్లాట్ 2 PMకి వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్కి, కొండపైకి మీరు నెక్స్ట్ 18 దర్శనానికంతా 18 డేట్ కదా, ఆ తేదీ కల్లా మీరు కొండపైకి వెళ్ళిపోవాలండి. 2 PMకి స్లాట్ వచ్చింది అంటే మీరు 12 PMకైనా 1 PMకైనా మిమ్మల్ని అలో చేస్తారు. 2 తర్వాత కూడా మిమ్మల్ని అలో చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. అక్కడ క్యూ లైన్స్ ఉంటుంది. ATGC సర్కిల్ దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళైతే అలో చేస్తారండి. క్యూ లైన్స్ అయితే ఉంటుంది. అలాగే తిరుమలలో లోకల్ టెంపుల్స్ ఉంటాయి. వరాహస్వామి టెంపుల్ బాగా ఫేమస్, కోనేరు పక్కనే ఉంటుంది. ఆ తర్వాత జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, శ్రీవారి పదాలు, రకరకాలైతే ఉంటాయండి టెంపుల్స్. అండ్ అలాగే మీరు ఎవరైనా దర్శనం చేసుకోకుంటే దర్శనం చేసుకుని ఈ లోకల్ టెంపుల్స్ అన్నీ. అండ్ వెంగబామ సత్రం అయితే ఉంటుందండి తిరుమలలో. మహా అన్నదాన ప్రసాదం అనమాట. ఎర్లీ మార్నింగ్ 8:30 AM అంతా స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ టిఫిన్ సెక్షన్, ఆఫ్టర్నూన్ నుంచి 11:30 నుంచి అయితే లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది. నైట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఎవరైనా ట్రై చేస్తామంటే వెళ్ళి ట్రై చేయండి. అండ్ తలనీలాలు సమర్పించడానికి కూడా తిరుమల ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కూడా కొన్ని మినీ కళ్యాణ కట్టలు కూడా ఉంటాయండి. అక్కడికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేస్తామంటే ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత మాధవ నిలయంలో కూడా కళ్యాణ కట్టలు అయితే ఉంటాయి. కానీ అది కామన్ హాల్స్ లాగా చాలా పెద్దదనమాట. ఎవరైనా వెళ్తామంటే అక్కడ కూడా వెళ్ళండి. అండ్ తిరుపతిలో కూడా లోకల్ టెంపుల్స్ అనేది ఉంటుంది. వీలైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా తిరుపతికి వచ్చిన తర్వాత SST టోకన్ తీసుకోకుండా, DD టోకన్స్ తీసుకోకుండా మర్చిపోయి, లేకుంటే టోకన్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయండి. లేకుంటే ఇంకా డైరెక్ట్గా సర్వదర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. కొండపైకి వెళ్తే సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళాలి. అక్కడ కూడా సర్వదర్శనం క్యూ లైన్లో కూడా లగేజ్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ క్యూ లైన్ మొత్తం మీరు క్యారీ చేయాల్సి వస్తుంది లగేజ్ అనేది. అలా లేదు అనిపిస్తే మీరు ఫ్రీ లాకర్స్కి వెళ్ళండి. అక్కడ లగేజ్ ఇచ్చేసి సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళండి. సేమ్ థింగ్ అలాగే 300 వాళ్ళకైనా SST టోకన్స్ వాళ్ళకైనా ఇలాగే అనమాట ఆప్షన్. ఇంకో ఆప్షన్ అయితే ఉండదు. మీరు ఎవరైనా రూమ్స్ తీసుకుంటే రూమ్స్లో లగేజ్ పెట్టుకోవచ్చు. అలాగే 300 రూపీస్ సెప్టెంబర్ దర్శనానికి అయితే ఓపెన్ చేస్తారండి ఈ మంత్ 24th జూలై. ఎవరైనా బుక్ చేసుకోకపోతే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ మంత్ 24th అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఇంకా ఓపెన్ చేస్తారనమాట. రెడీగా మీరు అన్ని వెబ్సైట్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకొని రెడీగా బుక్ చేసుకోండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనాలు అనమాట. ఓం నమః.